అంటే ఒక ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటివాడు అని చెప్తూ ఉంటారు. నది అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరు నదికి వెళ్ళినా కూడా వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది. కానీ మనం నది దగ్గరికి వెళ్ళాలి. ఎవరు నది దగ్గరికి వచ్చినా కూడా నది వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది. ఎవడో ఒక పెద్ద అధికారి వచ్చాడు, ఒక సామాన్యుడైనటువంటి ఉద్యోగి వచ్చాడు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది నది. నేను నీకు నీళ్ళు ఇవ్వను, నువ్వు పండితుడు కావు, నీకు చదువు రాదు కాబట్టి నేను నీకు నీళ్ళు ఇవ్వను అని ఎప్పుడు కూడా అనదు నది. మనకు కూడా భగవంతుడు అనుగ్రహం కావాలి అని అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని ఆశ్రయించాలి. అలాగని నేను ఇంట్లోనే కూర్చుంటాను, నది మాత్రం నా ఇంటికి రావాలి, నా ఇంటికి వచ్చి నీళ్ళు ఇచ్చి వెళ్ళాలి అని అంటే మాత్రం అది అయ్యేది కాదు. నేను ఇంట్లోనే కూర్చుంటాను అని అంటే మాత్రం నువ్వు ఇంట్లో కూర్చో, కానీ నువ్వు పెద్ద మహారాజు అయినా కూడా ఇంట్లో కూర్చుంటే నది నీళ్ళు ఇవ్వదు. భగవంతుడు నదిలాగా ఎప్పుడూ మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ కూడా నాకు దేవుడు అనుగ్రహిస్తాడో లేదో అని అనుకోవాల్సినటువంటి పని లేదు. భగవంతుడు అందరికీ కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు. దానికి ఎన్నో ఉదాహరణలను మనం చూసాం.